హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంవీఎం లాంచర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన డ్రోన్కి అయితే ఫ్లవర్ డ్రాపింగ్ బాక్స్ని అయితే యాడ్ చేయబోతున్నాం. ప్రీవియస్ మనం డ్రోన్ చేసిన వీడియో చూడకపోతే లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, వెళ్ళి ఆ వీడియోని చూసుకోండి. ఆ ఒక్క వీడియోని మీరు చూస్తే కంప్లీట్గా మీరు కూడా ఇంట్లోనే ఉండి ఇలాగ డ్రోన్ అయితే బిల్డ్ అయితే చేసుకోగలుగుతారు. డ్రోన్ గురించి ఏమీ లేకున్నా, నాలెడ్జ్ ఏమీ లేకున్నా సరే ఆ ఒక్క వీడియో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీరు కూడా డ్రోన్ అయితే బిల్డ్ అయితే చేసుకోగలుగుతారు. ఓకేనా? సో ఈ రోజు అయితే మనం చేసిన డ్రోన్కి ఫ్లవర్ డ్రాపింగ్ బాక్స్ని అయితే సెటప్ చేయబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఫ్లవర్ డ్రాపింగ్ బాక్స్ని సెటప్ చేద్దాము. నేను ఫ్లవర్ డ్రాపింగ్ బాక్స్ని అయితే హెక్సాగన్ షేప్లో అయితే చేస్తున్నాను. మీరు స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ దీన్ని మేకింగ్ కోసము ప్లాస్టిక్ షీట్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో ఇవి మీకు ఎక్కడైనా దొరుకుతాయి. ఇవైతే లైట్ వెయిట్గా ఉంటాయి అనమాట. అందుకనే ఈ ప్లాస్టిక్ షీట్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో వీటిని యూజ్ చేసి సేమ్ ఇదే విధంగా మీరైతే ఫ్లవర్ డ్రాపింగ్ బాక్స్ని అయితే రెడీ అయితే చేసుకోవచ్చు. ఇంతో అయితే బాక్స్ అయితే రెడీ అయితే అయిపోయింది. ఈ విధంగా మీరు బాక్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు. లేకపోతే మీ థాట్ని బట్టి మీరు కూడా ఇదే ప్రాసెస్లో స్క్వేర్ షేప్లో కూడా బాక్స్ని అయితే రెడీ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడైతే దీనికి 2 9 గ్రామ్ సర్వోస్ని అయితే ఫ్లవర్ని డ్రాప్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి యూస్ చేస్తున్నాను. సో ఈ హెక్సాగన్లో 2 బాక్సెస్ చేసాం కాబట్టి 2 బాక్సెస్ కోసం 2 సర్వోస్ని అయితే యూస్ చేశాను. సో సింపుల్గా వీడియోలో చూపించిన విధంగా అయితే సర్వోస్ని అయితే ఫిక్స్ చేసుకున్నాను. ఫిక్స్ చేసుకున్న తర్వాత సర్వో లీడ్ తక్కువ కావడంతో ఇక్కడ మేల్ ఫీమేల్ జంపర్ లీడ్స్ని అయితే తీసుకొని మన సర్వోకి అయితే కనెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ సర్వోని వచ్చేసరికి ఛానల్ నెంబర్ 6లోను, తర్వాత సెకండ్ సర్వోని ఛానల్ నెంబర్ 7లో అయితే మనము రిసీవర్లోకి అయితే కనెక్ట్ అయితే చేసుకోవాలి. కనెక్ట్ చేసే ముందు సిగ్నల్లో పాజిటివ్ నెగిటివ్ని కరెక్ట్ ఒకసారి చూసి కనెక్ట్ అయితే చేసుకోండి. దీంతో కనెక్షన్ సెటప్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్ళి మనం ఫ్లవర్ డ్రాపింగ్ అయితే చేసేద్దాం. మీ సపోర్ట్ని కింద కమెంట్ రూపంలో తెలపండి. హ్యావ్ ఎ నైస్ డే.